ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వేకోజాము ప్రార్థన. మీ అందరికీ ప్రభు నామంలో వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిన వాక్యము చదువుకుందాము. లూకా సువార్త 1వ అధ్యాయం 48వ వచనం. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. ఇప్పుడు మనం చదువుకున్న ఈ దిన వాక్యం మరియా హృదయములో నుండి వచ్చిన స్తుతి కీర్తన మాటలు. ఆమె చెప్పిన మాటలు మరొకసారి గుర్తు చేసుకుందాం. నా ఆత్మ రక్షకుడైన దేవుని యందు ఆనందించను. ఈ మాటలు ఎప్పుడైతే గాబ్రియేలు దూత మరియతో దయాప్రాప్తురాల నీకు శుభములు అని చెప్పి నీ గర్భంలో లోకరక్షకుడు పుడతాడని, అందుకు నీవు ధన్యురాలవని చెప్పినటువంటి మాటలు తన మనసులో భద్రపరుచుకున్నటువంటి మరియా తన సమీప బంధువైనటువంటి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలిజబెత్ అమ్మ గర్భంలో ఉన్నటువంటి యోహాను ఆయన మార్గమును సరళం చేయడానికి యేసుప్రభు వారి కంటే ముందే ఈ లోకానికి దేవుని చేత పంపబడినటువంటి యోహాను గంతులు వేసినట్లుగా ఆ గంతుల సవ్వడిని ఆనందాన్ని అనుభవిస్తూనే ఎలిజబెత్ అమ్మ తను కూడా పరిశుద్ధాత్మ పూర్ణురాలై మరియను ఆశీర్వదిస్తూ ఆ ఘనదేవుని స్తుతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె శుభవచనాలు పలుకుతూ చెప్పినటువంటి మాటలు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగాలు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనాల వరకు మనం చదివితే అక్కడ ఉన్నటువంటి ఒక స్తుతి హన్నా జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని ఆమె సంతోషిస్తూ దేవుని స్తుతించినట్లుగా మనం చూస్తాం. ఇదే సంఘటన ఎలిజబెత్ అమ్మ జీవితంలో మరియమ్మ జీవితంలో జరిగింది. వారు కూడా దేవుని స్తుతించినట్లుగా లేఖనాల్లో మనకు రూఢి అవుతుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈనాడు మన కొరకు క్రీస్తు ఈ లోకంలో జన్మించాడని, ఆయన కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు రక్షణ అనుగ్రహించాడని మనం నమ్మాము, సంతోషిస్తూ ఉన్నాము. సరిపోతుందా? మనం కూడా ఈ ముగ్గురి వలె, హన్నా వలె, ఎలిజబెత్ వలె, మరియల వలె దేవుడు మన హృదయంలో జన్మించినందున మనం కూడా ఎగిరి గంతులు వేయాలి, ఆ యెహోవా దేవుణ్ణి స్తుతించాలి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమని కీర్తన 33:1 వ్రాయబడి ఉన్నది కదా. అదేవిధంగా 147:1 కూడా స్తుతి చేయుట మంచిది, మనోహరము, ఒప్పిదమని వ్రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి నేస్తమా, ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ ఉదయకాలంలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ వాక్యము ఈ దినమంతటా మనల్ని కాపాడుతూ ఉంది. ఆ మాటలు మన హృదయంలో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను అని చెప్పగలుగుతున్నామా? నీవు నేను ఆ విధంగా దేవుని సన్నిధిలో దేవుడు మనకిచ్చినటువంటి రక్షణని చేత పట్టుకొని ఆయన్ని స్తుతించే బిడ్డలముగా ఉండాలి. దేవుడు కోరుకున్నది అదొకటే, ఆయనకు స్తుతి చేయుట అంటే చాలా ఇష్టం. కనుక మన జీవితంలో దేవునికి నిత్యము మనం కృతజ్ఞతాపూర్వకమైన జీవితం కలిగి ఉన్నటువంటి బిడ్డలంగా ఈ లోకంలో సాగిపోవడమే ఆయనకు ఒప్పిదం, ఆయనకు ఇష్టం. కనుక ఈ గొప్ప ధన్యత ఈ లోకంలో నీకు నాకు దేవుడు అనుగ్రహించి రక్షణనిచ్చాడు. ఆ రక్షణ ఆనందంలో ఆ రక్షణ పాత్రను చేతబుచ్చుకొని ఆయన చేసిన గొప్ప అద్భుత కార్యాన్ని మనం మదిలో ఉంచుకొని మనం ఆయన్ని స్తుతించబద్ధులమై ఉంటున్నాం. ఆ విధంగా దేవుడు మనల్ని ఆయన్ని స్తుతి చేయడానికి
ప్రోత్సహించి పురికొల్పి ముందుకు నడిపించి ఆయన మహిమ పొంది మనకు మేలు కలుగునట్లుగా మనల్ని ఆశీర్వదించి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో మీరు మాకు ఇచ్చినటువంటి లేఖన భాగాన్ని బట్టి వందనాలు. మరియ జీవితంలో మీరు ఆమెను ధన్యురాలుగా చేశారు. ఆమె గర్భంలో నుంచి ఈ లోకానికి వచ్చారు. అంత మాత్రమే కాదు ప్రభువా, నీవు మాకు రక్షణ ఇచ్చినావు, అందును బట్టి వందనాలు. యెషయా ప్రవక్త ప్రవచించినట్లుగానే మన కొరకు రక్షకుడు ఉదయించను. ఆ రక్షణ మాకు వచ్చింది కనుక మేము ధన్యులమైపోయినాము. నిన్ను స్తుతించే భాగ్యం మీరు మాకు దయచేసినారు కనుక ప్రభువా, ఉదయకాలంలో నీవు చేసిన ఆ యొక్క ధన్యకరమైన శిలువ యాగాన్ని బట్టి వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఈ దినమంతా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. మా ప్రతి అవసరత అక్కర్లు తీర్చండి. మా చింత యావత్తు నీ మీద వేస్తున్నాం. మా పన్నుల భారం నీ మీద వేస్తున్నాం. మాకు కావలసినటువంటి సమస్త అవసరాల అక్కర్లు తీర్చి నీ కొరకు ఈ లోకంలో మమ్మల్ని జీవింపచేయమని వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.